ప్రియాతి ప్రియమైన ఆత్మీయమిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి క్రీస్తు పిల్లలుగా, యేసుక్రీస్తు యొక్క గుణగణాలు కలిగిన పిల్లలుగా ఉన్నవారిలో కొన్ని లక్షణాలు చూస్తాము. అవి ఏంటో చెప్పాలనే ఈ యొక్క ప్రయత్నం. తినే ఆహారం ఏ విధంగా కల్తీ చేస్తున్నారో, వాడే వస్తువులలో ఏ విధంగా డూప్లికేట్ వస్తున్నాయో, అదేవిధంగా భక్తి పేరు మీద కొంతమంది భక్తి ముసుగేసుకుని చాలామంది డూప్లికేట్ భక్తులు, నామకార్థపు భక్తులు పెచ్చి పెరిగిపోతున్నారు. నిజమైన క్రైస్తవ పిల్లలు ఎలా ఉంటారో అనేది చెప్పాలనే ఈ యొక్క చిన్న వీడియో. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. నిజమైన క్రైస్తవులు అబద్ధ సాక్ష్యం ఎవరిపై చెప్పరు, ఎవరిపై కూడా అబద్ధ సాక్ష్యం చెప్పరు, ఎవరిని అవమానించరు, ఎవరిపై లేనిపోని నిందలు వేయరు. అదేవిధంగా నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా రాజకీయ పార్టీలు పెట్టరు, రాజకీయాలలో చేరరు. ఒకవేళ సంఘంలో విశ్వాసిగా ఉన్నవారు కేవల రాజకీయాలలో వెళ్ళవచ్చు, కానీ దైవజనులు అని అభిషేకం గలవారు ఎవరు కూడా రాజకీయాల జోలికి వెళ్ళరు, రాజకీయాలు చేయరు. అదేవిధంగా ఎవరివి ఆశించరు, ఎవరివి దొంగిలించరు, ఎవరివి దోచుకోరు. అదేవిధంగా ఎవరి కులాన్ని కూడా కించపరచరు, ఎవరి కులాన్ని కూడా దూషించరు, ఎవరి మతాన్ని కూడా ద్వేషించరు. ఒకరి మతాన్ని ద్వేషించినా, ఒకరి కులాన్ని కించపరిచినా వారు నిజమైన క్రైస్తవులు కారు. అదేవిధంగా నిజమైన క్రైస్తవులు స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉంటారు. వారిలో ఈర్ష్య, ద్వేషాలు, అసూయ వంటివి ఏమీ ఉండవు. నిజమైన క్రైస్తవులు స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉంటారు. అదేవిధంగా నిజమైన క్రైస్తవులకు క్షమించే తత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో శారీరకంగా బ్రతుకుతున్న మనకు కొన్ని విభేదాలు రావచ్చు, కొన్ని గొడవలు రావచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు. ఇవన్నీ సహజం. అయితే ఎదుటి వ్యక్తిని క్షమించే తత్వం కలిగిన వాడే నిజమైన క్రైస్తవులు. అదేవిధంగా నిజమైన క్రైస్తవులు అనబడిన వారు కోపపడతారు, కానీ ఉదయానికి కోపడితే సాయంత్రానికి మర్చిపోతారు, సాయంత్రానికి కోపడితే ఉదయానికి మర్చిపోతారు. వారే నిజమైన క్రైస్తవులు. అదేవిధంగా నిజమైన క్రైస్తవులు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న నిజమైన క్రైస్తవులు చెడు వ్యసనాల నుంచి విడిపించబడతారు. ఏ చెడు వ్యసనం కూడా వారికి ఉండదు. అదేవిధంగా వారికి చెడు ఆలోచనలు ఉండవు. సమాజానికి నష్టపోయే పనులు చేయరు, తప్పుడు మార్గంలో నడవరు. చేయగలిగిన మేలు చేయకుండా ఊరకుండా ఉండలేరు, అంటే చేయగలిగిన మేలు చేయకుండా ఉండలేరు. అదేవిధంగా ఉన్న వాటితో సంతృప్తి కలిగి జీవిస్తారు, లేని వాటి కొరకు చింతపడరు, ఇతరులను చూసి అసూయపడరు. సమాజానికి తమ వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలనే ఆశ కలిగి ఉంటారు. రాబోయే తరాన్ని బాగు చేసే పనుల్లో నిమగ్నమై ఉంటారు. చేస్తున్న పనిని యథార్థంగా చేస్తారు. చేస్తున్న పని కష్టపడి చేయడానికి ఇష్టపడతారు. బద్ధకంగా కూర్చోరు. ధనం అవసరమని అనుకుంటారు తప్ప ధనంపైనే వ్యామోహం కలిగి జీవించరు. ఆస్తి అంతస్తుల కంటే ఆరోగ్యం గొప్ప భాగ్యమని గ్రహిస్తారు. అపజయాలలో కృంగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా నిబద్ధతతో జీవిస్తారు. కష్టకాలంలో, బాధలలో, మరణ గాయాలలో ధైర్యాన్ని కోల్పోరు. ఈ లోకం శాశ్వతం కాదని, కొంతకాలం ఈ లోకంలో పయనించే యాత్రికులమని గ్రహించి పరలోకమే మనకు శాశ్వతమని చెప్పి ఈ లోకంలో నీతిగా బ్రతుకుతారు, యథార్థంగా బ్రతుకుతారు, వివేకం కలిగి జీవిస్తారు, వివేచనతో నడుస్తారు, సుబుద్ధి కలిగి జీవిస్తారు,
చేస్తున్న పని నిజాయితీగా చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ దేవునిపై విశ్వాసం ఉంచుతూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఇలాగా కొన్ని లక్షణాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా అనేక లక్షణాలు ఉన్నవి. కనీసం ఈ లక్షణాలు కూడా లేకపోతే వారు నిజమైన క్రైస్తవులు కాదు, అబద్ధ క్రైస్తవులు. వారిని బట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా విమర్శించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. మిగిలిన వారు అంటే యేసుక్రీస్తుని నమ్మని వారు ఎవరైనా ఉన్నప్పటికీ నిజమైన పిల్లలు ఎవరో గ్రహించి తొందరపడి ఎవరిని కూడా మీరు విమర్శ చేయొద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని పిల్లలమే. కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఏదైనప్పటికీ మనమంతా దేవుని పిల్లలము. కాబట్టి కలిసి జీవిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి ఈ యొక్క లోకంలో మన జీవితం ముగించి పరలోకంలో అందరూ కలిసి జీవిద్దాం. అందరూ పరలోకంలో కలుసుకుందాం. అందరూ బాగుండాలి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా.